ఫస్ట్ క్లాస్ ఏసీ లేకపోతే కూపే ఇట్లాంటియి కాకుండా లెక్క చూసుకుంటే, తక్కువ ఖర్చుతో జరిగేటటువంటి జర్నీ ఏదైనా ఉంది అంటే రైల్లో మాత్రమే. పాసింజర్ రైలు లేకపోతే ఎక్స్‌ప్రెస్ రైలు మామూలు బోగీలలో స్లీపర్‌లో అయి కూడా తక్కువ రేటే ఉంటది. థర్డ్ క్లాస్ స్లీపర్ కూడా తక్కువగానే మామూలుగా జనరల్ స్లీపర్ కూడా తక్కువ రేట్‌లో ఉంటది. కాబట్టినే ట్రైన్ జర్నీలకే అత్యధికులు ప్రిఫర్ చేస్తారు. పేద, మధ్య తరగతి వర్గాలకు సంబంధించినటువంటోళ్ళు. అయితే అత్యధికంగా రైల్వే రూట్‌లలో ఏ రూట్‌లకి ఎక్కువ ఆదాయం వస్తుంది పాసెంజర్ రెవెన్యూ. మామూలుగా దాని పేరేమంటారు? గూడ్స్ ట్రాన్స్‌పోర్టేషనే రైళ్ళకి అత్యధిక ఆదాయం. కానీ పాసెంజర్ల ద్వారా ఆదాయం వచ్చేటటువంటిది ఢిల్లీ, ముంబై 5,851,00,00,000 న్యూఢిల్లీ నుంచి ముంబైకి ఆహ్, వస్తా ఉంటది. ఆ రూట్‌లో తిరిగే ట్రైన్‌ల ద్వారా ఆదాయం వస్తది. అత్యధిక ఆదాయం దాని నుంచినే. రెండోది కూడా ఢిల్లీ, కోల్‌కతా 5,030,00,00,000. మూడోది కూడా ఢిల్లీ టు పాట్నా 4,037,00,00,000. ఇది అటు పక్కందైతే, మన వైపు చూస్తే హైదరాబాద్, సికింద్రాబాద్, చెన్నై రూట్‌లో 2,575,00,00,000 ఆదాయం వస్తుంటది. బెంగుళూరు, చెన్నై రూట్‌లో 2,103,00,00,000 ఆదాయం వస్తది. ముంబై, అహ్మదాబాద్ మళ్ళీ ముంబై ఇక్కడ సెంట్రిక్. ముంబై, అహ్మదాబాద్‌కి రూ. 1,505,00,00,000 వస్తుంటది.